ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాను. నిన్ను నీ బిడ్డని నేను పెంచి పోషిస్తానమ్మా. నువ్వు నీ బిడ్డ సంతోషంగా ఉండాలి. ఈ నరకం నుంచి బయటపడాలి. ఇప్పుడెందుకు భారం అవుతుంది? ఉద్యోగం చేసి నాగవల్లి మీ అందరినీ సాకగలదు కదా. నా చెల్లెలు ఉద్యోగం చేస్తుందో చెయ్యదో అని కాదు, కానీ ఇలాంటి దుర్మార్గుడి దగ్గర తను కాపురం మాత్రం చెయ్యదు. పరువు నిలబెట్టడం కోసం ఆ రోజు వెళ్ళిపోయావు గాని ఈరోజు ఇంకొక ప్రాణాన్ని నిలబెట్టడం కోసమైనా నువ్వు వచ్చేయాలమ్మా. నువ్వు అక్కడుంటేనే క్షేమంగా ఉంటావు వదినా. ఇక్కడుంటే నీకే కాదు, నీ బిడ్డకు కూడా ప్రమాదం. నాగవల్లి, వీళ్ళు నీ కడుపులో బిడ్డని ఎలా చూస్తారో తెలీదు. ఇక్కడ నీకు నమ్మకం కుదరకపోతే గంగతో వెళ్ళిపోమ్మా. నీ బిడ్డ పెరిగి పెద్దవాడై మీ అన్నయ్యలా అందరి మంచి కోరేవాడిలా ఉండాలంటే వాడక్కడ పెరగడమే కరెక్ట్ అనిపిస్తోంది. అమ్మ కూడా చెప్పింది కదా, అసలు మీరు రాకపోయినా పర్వాలేదు, శాశ్వతంగా వెళ్ళిపోయినా సంతోషమే. వెళ్ళిపో నాగవల్లి. ఏమైంది నాన్న? మేమంతా పిచ్చోళ్ళ కనిపిస్తున్నావా? ఇప్పుడు వాణ్ణెందుకు కొట్టారండి? కొట్టడం కాదు, నరికి పోగులెడితేనే గాని ఇడికి బుద్ధి వస్తుంది. పంచాయతీలో వాళ్ళ సెల్లుల్ని తీసుకెళ్లి నా పెద్దరికాన్ని పక్కనెట్టినాడు. ఇప్పుడు ఆడి పెళ్లామే తోలేసినాక మళ్ళీ డుగ్గు డుగ్గు అనేసి బుల్లెట్ మీద ఎక్కించుకుని ఆడి సెల్లుల్ని తీసుకెళ్తా ఉంటే నేను ఊళ్ళో అందరి ముందు ఎర్రి పప్పలా కనపడాలనా? అందరూ కలిసి తమాషలాడుతున్నారా? ఆటగా ఉందా మీకు? మళ్ళా వీడు పొమ్మనేసి కోడల్ని పుట్టింటికి తోల్తాడా? మరేం చేయమంటావు నాన్న? నాగవల్లి ఇంట్లో ఉన్న ఒరిగేదేం లేదు. పైగా వాళ్ళ అన్నయ్య వచ్చి తీసుకెళ్తానంటున్నాడు కదా, దాని చావేదో అక్కడ చావని. బుద్ధి లేకుండా మాట్లాడదు దేవా. చిన్నోడైనా సరే వదిన క్షేమం గురించి వాడు ఆలోచించాడు. తను వెళ్ళాలని కాదు, నువ్వు నాగవల్లి కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్తే మళ్లీ సంసారం చేయిస్తానని గంగనే చెప్పాడు కదా. కాపురం బావుండాలని కోరుకునేవాడివైతే దండం పెట్టడంలో తప్పు లేదు. ఏంటమ్మా, నీ మేనల్లుడి మనసు కరగడానికి నేను దాని కాళ్ళు పట్టుకోవాలా? వాళ్ళ చెల్లెల్ని అలా తీసుకెళ్ళిపోతున్నప్పుడు వద్దురా బాబు, కాపురం చేయడానికి కష్టమైపోతుందని నేనేమన్నా బెట్టు చేశానా? ఇప్పుడు తనే తిరిగి ఇంటికొచ్చేసిన తర్వాత ఏదో బజారులో బొమ్మని పోగొట్టుకున్నోడ్లాగా మళ్ళీ వచ్చి తీసుకెళ్ళిపోతాను అంటున్నాడంటే మీరెందుకు ఆపుతున్నారు? తీసుకెళ్ళని. చూసావా అమ్మా, చూసావా? నువ్వు వచ్చావన్న సంతోషం కూడా వీళ్ళకి లేదు. అలాంటప్పుడు నువ్విక్కడ ఎలా ఉండగలవమ్మా? నువ్విక్కడున్నా సంతోషంగా అయితే వీళ్ళు ఉండనివ్వరు. నీకు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి ఈ అన్నయ్య ఉన్నాడమ్మా. నువ్విక్కడ ఎవరు ఎన్ని మాటలన్నా, ఈ దుర్మార్గుడు ఎన్ని చిత్రహింసలు చేసినా నువ్వు భరించాల్సిన అవసరం లేదమ్మా. ఓ గంగా, నీ చెల్లిని మేమేం చిత్రహింసలు చేయట్లేదు. అయినా నీ పెళ్ళమే చెప్పింది కదా పొమ్మని. పెళ్లి కాని ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు సరే, కాని పెళ్ళైన ఆడపిల్ల నాగవల్లిని కూడా ఇంట్లో పెట్టుకుంటే నా కూతురు శివపార్వతితో నువ్వు సంసారం చెయ్యాలనా వద్దా? నేనేం తనతో కాపురం చేయలేదు. నా చెల్లెళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయే వరకు మాకు పిల్లలు వద్దని కూడా అనుకున్నాం.
పిల్లలు మాత్రం వద్దనుకున్నారా లేదా దగ్గరకు కూడా రావద్దని చెప్పావా? ఒరేయ్ దేవా, వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టకురా. వాళ్ళందరూ ఒకే ఇంట్లో ఉంటున్నా సరే ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా బ్రతుకుతున్నారు. లంకంత కొంప ఉన్నా సరే ఇక్కడ ఏ సంతోషమూ లేదు. అయితే పో. అటంటప్పుడు నువ్వు కూడా ఇక్కడ ఉండడం దేనికి? పుట్టింటికి పో. అట్టాగే నీ మేనకోళ్ళను కూడా తీసుకుపో. అందరూ కట్టగట్టుకుని మీ పుట్టింటికి పోయి అక్కడే కొంపటెట్టుకుని బతకండి. కోడలనే కాదు, కట్టుకున్న భార్యను కూడా పంపించేయాలని చూస్తున్నాడు. చూసారా? రాయ్ నోర్మయ్, శివతో కాపురం చేయట్లేదని తను చెప్పాడు. ఇప్పుడు నాతో నాగవల్లి మాత్రం కాపురం చేయలేదని అందరూ చెప్పి ఎవరికి ఆదర్శం అవ్వాలనుకుంటున్నారు? బ్రహ్మచారులకా లేకపోతే భార్యను వదిలేసిన వాళ్ళకా? ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఒక కొంపలో ఉన్నందుకే వయసులో ఉన్నప్పుడు వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్నను వదిలేసి వెళ్ళిపోయింది, నాన్నను వదిలేసి వెళ్ళిపోయింది, నాన్నను వదిలేసి వెళ్ళిపోయింది. జై దేవరాజ్, జై దేవరాజ్, జై దేవరాజ్. నిన్ను ఏం కూసావురా? నిన్ను చంపేస్తాను, 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 చంపేస్తాను. ఏయ్! అన్నయ్య వద్దన్నయ్య. వదిలే అన్నయ్య, వీళ్ళ గురించి నీకు తెలుసు కదా. నిన్ను రెచ్చగొట్టాలని ఇలా మాట్లాడుతున్నారు. వదిలే అన్నయ్య. నువ్వు తప్పుకోమ్మా. ఆ రోజు వీడు నీ మెడలో తాళి కట్టడంతోనే అసలు సమస్య మొదలైంది. వీడు నిన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వడు. వీడి ప్రాణాలు తీస్తేనే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అన్నయ్య వద్దన్నయ్య, వదిలే అన్నయ్య. గంగా, గంగా, వద్దన్నయ్య, గంగా వదిలే వదలరా. అన్నయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.